నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ఫస్ట్ టైం జనసేన కూటమి ప్రభుత్వంలో ఒక కీలక నిర్ణయానికి బ్రేకులు వేయించగలిగింది. అయితే ఇది తాత్కాలికమే అవుతుందా లేక శాశ్వతం అవుతుందా అన్నది తేలాలంటే మాత్రం కొద్ది కాలం ఆగాల్సిందే. ఎన్నికల ముందు కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అసలు అమరావతి విస్తరణ ప్రాజెక్టు అన్నది ఎక్కడ ప్రస్తావనే లేదు. అన్ని పార్టీలు చెప్పిన మాట ఆగిపోయిన అమరావతి ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని మాత్రమే. కానీ సడన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి విస్తరణ కోసం ఏకంగా మరో 42,000 ఎకరాలను సమీకరించాలనే ప్రతిపాదనను తెర మీదకి తీసుకువచ్చారు. ఇది చూసి సొంత పార్టీ నేతలు కూడా విస్మయానికి గురయ్యారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వడానికి అప్పులు అన్నీ సెట్ కావడంతోనే చంద్రబాబులో విస్తరణ ప్రాజెక్టు, అదనపు భూమి ఆలోచనలు పుట్టుకొచ్చాయి. టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి. దీనికి కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జరిగిన సిఆర్డీఏ సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదనను సగానికి సగం తగ్గించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ భూముల లెక్కలపై ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తుంది అనే విమర్శలు కూడా లేకపోలేదు. అయితే జూలై 9న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాత్రం అమరావతి విస్తరణ ప్రాజెక్టు భూసేకరణపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితికి ప్రభుత్వం చెప్పే దానికి మధ్య గ్యాప్ ఉంది అని, అదే సమయంలో ముందు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి తర్వాత ఇలాంటి వాటి విషయంపై దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పడంతో ఈ నిర్ణయానికి బ్రేక్ పడినట్లు చెబుతున్నారు. అమరావతి విస్తరణ ప్రాజెక్టు విషయంలో కొంతమంది రైతులు పూలింగ్ కింద భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా అదే సమయంలో ఇందుకు వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. కొంతమంది అయితే మళ్ళీ జగన్ గెలిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు కూడా. కనీసం కోర్ రాజధాని విషయంలో అంటే కొంతలో కొంత విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కావాలి కదా అనే సెంటిమెంట్ ఉంది. కానీ ఇప్పుడు విస్తరణ ప్రాజెక్టు విషయంలో అలాంటిది ఏమీ ఉండదు అనే చెప్పొచ్చు. అసలు రాజధాని కోసం 33,000 ఎకరాలు సమీకరించి ఇప్పుడు విస్తరణ ప్రాజెక్టు కోసం 42,000 ఎకరాలు తీసుకోవాలని కేబినెట్ అనుమతి తీసుకోవడమే పెద్ద విచిత్రం. గతంలో అమరావతి రైతుల తరపున నిలబడి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఈ విషయంపై అసలు మొన్నటి వరకు నోరు మెదపలేదు. అయితే ఈ విషయంపై వ్యతిరేకతతో పాటు మీడియాలో గతంలో 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి భూములు అవసరమా అని చంద్రబాబును అనేక బహిరంగ సభల్లో ప్రశ్నించిన పవన్ ప్రస్తుతం రాజధాని విస్తరణకు మరో 42,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. దీంతో పవన్ మౌనంపై మీడియాలో కథనాలు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘంలో విస్తృతంగా చర్చించి తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో దీనికి జనసేన బ్రేకులు వేసినట్లయింది. పవన్ కళ్యాణ్ గతంలో రాజధాని అమరావతికి అంత భారీ మొత్తంలో భూమిని తీసుకోవటాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు విస్తరణ పేరుతో తొలి విడత కంటే ఎక్కువ మొత్తంలో భూ సమీకరించాలని ప్రతిపాదించిన పవన్ మౌనంగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన కేబినెట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వీళ్లను ఎలా ఒప్పించగలుగుతారు అన్నది వేచి చూడాల్సిందే. కొద్ది రోజుల క్రితం ఒకవైపు మంత్రి నారాయణ రాజధానిని విస్తరణకు రైతులు భూములు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు అని ప్రచారం చేస్తుంటే, మరోవైపు జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం రైతుల ఆందోళన తమ దృష్టికి వచ్చింది అని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. విస్తరణకు రైతులు భూములు ఇవ్వడానికి అంత సుముఖంగా లేరు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు కేబినెట్లో ప్రస్తావించడంతో మరింత చర్చ కోసం దీన్ని వాయిదా వేశారు.
అయితే ఇది తాత్కాలికమా లేక రైతులను ఒప్పించేందుకు మరింత మెరుగైన ప్యాకేజీ ప్రకటిస్తామని ఏమైనా చెబుతారా అన్నది తేలాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెద్ద ఎత్తున మంత్రి నారాయణతో ప్రచారం చేయించిన ఒక భారీ ప్రాజెక్టు విషయంలో తాత్కాలికంగా ఆయన బ్రేకులు వేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అదనంగా సమీకరించే భూమితో 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాలను గ్రీన్ ఇండస్ట్రీస్ కూడా కేటాయిస్తాము అంటూ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ ప్రతిపాదన తిరిగి ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో చూడాలి మరి. ఇది వాళ్ళ మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.